ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యశ్ ఆ డాక్టర్ వాళ్ళని కలిసి మాట్లాడాలి అంటున్నాడు. ఈ విషయం యశ్ వాళ్ళ అమ్మకు తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. తనకి డౌట్ వచ్చిందో ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతుంది. హాయ్ మేడం. సింధు, అర్జెంట్గా ఆఫీస్కి రా, చిన్న పనుంది. ఓకే మేడం, ఇప్పుడే వస్తాను. ఓకే. సింధు, మేడం అర్జెంట్గా ఆఫీస్కి రమ్మన్నారు. నాకు జస్ట్ నువ్వు ఇప్పుడే కాల్ చేశారు. సరే వెళ్దాం పద. రేపటి నుంచి మాకు హాలిడేస్. ఇంకేముంది, ఫుల్ ఎంజాయ్. ఇంకా ఫుల్ హ్యాపీ మేము. ఇన్ని రోజులు మమ్మల్ని సరదాగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమంటే పరీక్షలు మీరు బాగా చదవాలి అని అన్నారు. ఐస్ క్రీమ్ కొనిపెట్టమంటే తింటే హెల్త్ పాడవుతుంది, అప్పుడు మీ ఎగ్జామ్ కి ప్రాబ్లం అవుతుంది, వద్దు అన్నారు. ఇంకా మాకు స్కూల్ లేదు, పరీక్షలు లేవు, ఇప్పుడు మేము ఫ్రీ బర్డ్స్. కాబట్టి ఈ సెలవుల్లో మీరు మాకు నచ్చిన ప్లేస్ కి తీసుకెళ్ళాలి, మేము అడిగింది కొనివ్వాలి. మాతో మీరు టైం స్పెండ్ చేయాలి, ఓకేనా? ఓకే. అయితే పదండి మనం బయటికి వెళ్దాం. ఇప్పుడెక్కడికాను? మాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టడానికి. లేదురా, అర్జెంట్ రా, పనుంది, వెళ్ళాలి. మళ్ళీ పాత పాట మొదలు పెట్టారా నాన్న? ఆపండి, రేపు వెళ్దాం. ఆఫీస్ నుంచి మేడం కాల్ చేశారు, అర్జెంటుగా వెళ్ళాలి. రేపు వెళ్దాం. కావాలంటే వచ్చేటప్పుడు మీకు కావాల్సినవన్నీ తీసుకొస్తాం. సరే సరే సరే. మీకు కావాల్సిన చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ బుక్ చేశాను. డెలివరీ వస్తుంది, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఆఫీస్ అర్జెంట్ అంటున్నారు కాబట్టి ఓకే. రేపు మిస్ అయితే మాత్రం ఊరుకునేదే లేదు అసలు. సరే, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే. సింధు, వెళ్దామా? యష్, ఆగరా. ఎక్కడికి రా వెళ్తున్నారు ఇద్దరు? ఆఫీస్కమ్మా, మేడం రమ్మన్నారు. పద సింధు. చూసావా వదినా, మళ్ళీ అది మీ అబ్బాయితో బయటికి వెళ్తా ఉండదు. ఆ సునందకి సింధు మీద అనుమానం కలిగేలా చెయ్యాలి. హలో, ఎవరు? చెప్పాగా, మీ శ్రేయోభిలాషునని, మీ మంచి కోరే మనిషిని అని. నా మంచి కోరే మనిషా? అసలెవరు మీరు? మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? మీరు వ్యక్తిత్వం లేని మనిషిని గుడ్డిగా నమ్ముతున్నారు. భవిష్యత్తులో చాలా నష్టపోతారు. ఎవరి గురించి మీరు మాట్లాడేది? సింధు గురించి.
ఇంతకీ మీరెవరు? మీ పేరేంటి? నేనెవరనేది, నా పేరేంటనేది ఇప్పుడు ముఖ్యం కాదు. మీరు సింధు విషయంలో ఎంత త్వరగా కళ్ళు తెరిస్తే అంత మంచిది. సింధు వల్ల ఇప్పటి వరకు నాకే ప్రాబ్లం లేదే. ప్రాబ్లం రాబోతుందనే హెచ్చరిస్తున్నాను. ఎంతో విలువైన బంగారు నగల్ని మీరు అనవసరంగా దొంగ చేతికే ఇచ్చారు. సింధుకి నేను నగలిచ్చిన విషయం మీకెలా తెలుసు? సింధు వల్ల జీవితంలో దెబ్బతిన్న వాళ్ళం. మాలా ఇంకొకరికి జరగకూడదని తన మీద ఓ కన్నేసుంచాను. తన గత జీవితం గురించి మీకు తెలీదు. తను ఓ హంతకురాలు. భర్తని మోసం చేసి వేరే వాడితో సంబంధం పెట్టుకున్న మనిషి. అలాంటి వ్యక్తిని మీరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. మాలాగే మీరు దెబ్బతింటారు. తనకి మీరిచ్చిన నగలు బయట అమ్మేసి సొమ్ము చేసుకుని సన్నాహాలు చేస్తుంది. ఎందుకైనా మంచిది, సింధుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింధు అంటే గిట్టని వాళ్ళెవరో ఫేక్ కాల్ చేసుంటారు. దీన్నంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. ఏంటి మేడం, ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నథింగ్. మ్యామ్, అర్జెంట్గా రమ్మన్నారు. యా, అదే ఎల్లుండి జరగబోయే మన ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ గురించి మీతో మాట్లాడదామనే పిలిచాను. చెప్పండి మేడం. ఫంక్షన్కి లోకల్ గెస్ట్లతో పాటు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా అటెండ్ అవుతారు. మీడియా ఫోకస్ అంతా మన ఫంక్షన్ మీదే ఉంటుంది. సో ఫంక్షన్లో ఎలాంటి మిస్టేక్స్ కానీ షార్ట్ ఫాల్ కానీ జరగకూడదు. అలాగే అర్థమైంది కదా, ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఉండాలి. ఓకే మేడం. ఫంక్షన్కి వాస్తవ్ వస్తున్నాడా? వాత్సవ్కి హెల్త్ ప్రాబ్లం పూర్తిగా క్లియర్ కాలేదు మేడం. కానీ నేను యష్ వెళ్ళి వాస్తవ్ గారిని కలిసి తనని కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తాం మేడం. గుడ్. అలాగే ఫంక్షన్ రోజు నువ్వు యష్ ఇద్దరూ మెయిన్గా ముందు నిలబడి వచ్చి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఫంక్షన్కి సంబంధించిన అన్ని వర్క్స్ మీరిద్దరూ కలిసే చేయాలి. వర్క్స్ కలిసే చేయడం వరకు ఓకే, బట్ గెస్ట్లని రిసీవ్ చేసుకునే విషయంలో సింధు వద్దు మేడం. తను కాకుండా నా వైఫ్ సంధ్య ఉంది కదా, మేమిద్దరం కలిసి రిసీవ్ చేసుకుంటాం. సింధుకి ఓకే అయితే నాకే ప్రాబ్లము లేదు. మేడం, ఇంతకీ ప్రాజెక్ట్కి ఏ పేరు ఫైనల్ చేశారు? నేను సజెస్ట్ చేసిన పేరు ఓకే చేశారా, లేక సింధు సజెస్ట్ చేసిన పేరు ఓకే చేశారా? అదంతా సస్పెన్స్. ఎల్లుండి ఓపెన్ అవుతుంది. నేను ఎవరి పేరైతే ఓకే చేస్తానో వాళ్ళకి ఫంక్షన్లో అందరి ముందు మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను. సింధు, నేను నీకిచ్చిన అమ్మవారి నగలన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి కదా? ఎందుకంటే రేపు ఇనాగ్రేషన్ ఫంక్షన్ రోజు అమ్మవారి విగ్రహానికి ఆ నగలు అలంకరించాలి. ఆ నగలు సేఫ్గానే ఉన్నాయి మేడం. ఓకే, రేపు ఫంక్షన్కి వచ్చేటప్పుడు
నీతో పాటు ఆ నగలు తీసుకురా. ఓకే మేడం. ఓకే, మీటింగ్ ఈజ్ ఓవర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. కాల్ చేశాను, ఇద్దరు లిఫ్ట్ చేయలేదు. మేడంతో మీటింగ్లో ఉన్నాం, అందుకే లిఫ్ట్ చేయలేదు. అనుకున్నా ఆఫీస్లో బిజీగా ఉంటారని, అందుకే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఏంటి విషయం? అదే ఆ డాక్టర్ కేస్. ఏదైనా డెవలప్మెంట్ ఉందా? డెవలప్మెంట్ అయితే ఏం పెద్దగా లేదు, బట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఏంటా ఇన్ఫర్మేషన్? యష్, నువ్వు చెప్పినట్టుగా నిజంగా వాళ్ళ అమాయకులు. ఎంక్వైరీ చేశాను. వాళ్ళ పార్ట్నరే వాళ్ళని పూర్తిగా మోసం చేసి పారిపోయాడు. ఆ పార్ట్నర్ ఎక్కడున్నాడో కనిపెట్టచ్చుగా గౌతమ్. మా స్పెషల్ టీం అదే పనిలో ఉన్నారు. వాడి గురించి చిన్న క్లూ కానీ ఐడెంటిటీ కానీ దొరకడం లేదు. ఎన్ని రోజులు ఆ పార్ట్నర్ పరారీలో ఉండి కూడా తన గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు అంటే ఐ థింక్ గౌతమ్ వాడు రోజుకో వేషం, రోజుకో ప్లేస్ మారుస్తూ ఉండాలి. యు రైట్ సింధు, అందుకే తెలివిగా ఎస్కేప్ కాగలుగుతున్నాడు. ఆ పార్ట్నర్ దొరికితే ఆ డాక్టర్ వాళ్ళ కేసు క్లియర్ అయిపోతుంది. ఆ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే కంటే ఆ డాక్టర్ వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడం మంచిది కదా గౌతమ్. ఎస్ రైట్ యష్, అది నేను చూసుకుంటాను. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ ఇద్దరిని మళ్ళీ ఇలా కలిసి పక్కపక్కనే చూస్తాను అనుకోలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హలో గౌతమ్, మరీ అంత ఆశలు పెట్టుకోకు. ఈ కలయిక కేవలం డాక్టర్కి ఇచ్చిన మాట కోసం మాత్రమే. వాళ్ళని కాపాడడం కోసమే కలిసి పనిచేస్తున్నాం. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. గడిచిపోయిన గతం మళ్ళీ తిరిగి రాదు. అయితే సరేరా, ఇక నేను వెళ్తాను. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకో. నాది సేమ్ డైలాగ్. మనం ఇప్పుడు ఒక ఆట ఆడదామా? ఏంటది? తాతయ్య నిద్రపోతున్నారు కదా, మనము వద్దు శశి, పాపం తాతయ్య. ఏం కాదు రిషి, కాసేపు సరదానే కదా, అంతే. తాతయ్య ఏం అనాలే. నేను వెళ్ళి తాత తీసుకొని వస్తాను, తాతయ్యని చూస్తూ ఉండు. రే, మీ తాతయ్యని ఏం చేస్తున్నారా? మాట్లాడుకున్నానమ్మా, తాతయ్య లేస్తారు. తాతతో ఆడుకుంటున్నాం. ఓహో, ఆటలా? అయితే బాగా ఆడుకోండి. ఇప్పుడు చూడు నానమ్మా, తాతయ్య నిద్రలేస్తారు, అప్పుడు భలే ఉంటుంది. ఎవరు తాళతో నా కాళ్ళు చేతులు కట్టేశారు? మేమే తాతయ్య, ఒకసారి లేచి రండి, ఇది ఒక ఆట.
మీరు చేస్తుంది? పెద్దవాళ్ళతోనా మీ ఆటలు? రిషి శశి, మీ తాతయ్యకి సారీ చెప్పండి. సారీ తాతయ్య. నువ్వు చెప్పవే. నేను చెప్పను. నువ్వు చెప్తే నేను సారీ చెప్పాలా? నిద్రపోతున్న మనిషితోన మీ ఆటలు? పిల్లకాయలేదో వాళ్ళ తాతతో సరదాగా ఆడుకుంటా ఉంటే నువ్వేందమ్మి మధ్యలో? ఇవి ఆటలా? ఇలాంటి ఆటలేనా పిల్లలు ఆడేది? మీరు తప్పు అని చెప్పాల్సింది పోయి మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? పిల్లకాయలు వాళ్ళకిష్టం వచ్చిన ఆటలు ఆడుకుంటా ఉంటారు. అయినా నా పిల్లకాయల మీద నీ పోడు పెత్తనం ఏందమ్మే? వెళ్ళి నీ పాన్ చూసుకోపో. సింధు, నీ చేతిలో ఉన్న గాజు నాది. ఇంతకీ జ్యువెలరీ బాక్స్ ఉందా లేదా? ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేస్తే బెటర్. అమ్మో, సింధు గాని ఇప్పుడు ఆ బీరువా తీసి ఉండదంటే అందులో నగలు లేవని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటారా దేవుడా? లాకర్ తాళం తీసుకుని సింధు యష్ రూమ్కి వెళ్ళింది అంటే దానికి అనుమానం వచ్చింది. అందుకే నగలన్నీ ఉన్నాయో లేదో చూడ్డానికి వెళ్ళింది. అయ్యో, తాత. అంతా నీ వల్ల. ఆ గాజు బయట పడుకున్నా ఉంటే దానికి ఈ డౌట్ వచ్చేది కాదు అసలు. సింధు ఎంత ముదురో తెలుసా వదినా? ఆ తాళం నీ ఫోటో కింద దాచిపెట్టుండాది. సింధు ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తే అందులో నగలుండవు. అయ్యో, ఇప్పుడు ఇలా తావతా? బాక్స్ ఓపెన్ చేయకుండా ఏదో ఒకటి చేసి ఆపేడతావుతా ప్లీజ్. ఇప్పుడు ఎలా ఆపుతాం? ఆపితే దానికి మన మీద అనుమానం వస్తుంది. బాక్స్ ఓపెన్ చేసేస్తుంది, చూసేస్తుంది. అయ్యో, అందులో నగలేవని విషయం కూడా సింధుకి తెలిసిపోతుంది.
అదిగో లాకర్లో నగలున్నాయేటి అదట్ట. అమ్మి నువ్వు ఆ నగల్ని కొట్టేసుంటావు కదా? హ? మళ్ళీ నగలు ఆ బాక్స్ లో గిట్ట వచ్చుండాయి. నేనేంటి కంగారు పడతా ఉంటే మీరేంటి నవ్వుతా ఉన్నారు? అవి బంగారు నగలు కావు, అచ్చం అలాగే ఉన్న గిల్టు నగలు. అవి గిల్ట్ నగలా? అవును, అవి వదిన చేయించి నా చేత ఆ లాకర్లో పెట్టించుండాదే. మరి ముందే చెప్పండొచ్చు కదా. ఎప్పుడు ఏ విషయం ఎలా చెప్పాలో అప్పుడే చెప్తాను. ఇప్పుడు నగలు లేవని సింధుకి తెలిస్తే తనే ఆ నగలు కొట్టేసిందని దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ నా ప్లాన్ అది కాదు, వేరే ఉందసలా. ఏంటి తాగుతాది? రేపు ప్రాజెక్టు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి ఆ నగలు తీసుకెళ్తుంది కదా, అక్కడ సునంద, యష్, పబ్లిక్ మీడియా, ప్రెస్ అందరూ ఉంటారు. అక్కడ తెలియాలి సింధు బంగారు నగలు కాజేసి వాటి స్థానంలో గిల్ట్ నగలు పెట్టి మోసం చేసిందని. అప్పుడు అందరి ముందు దాని పరువు, మర్యాద, ఆ సునందకి దీని మీదున్న నమ్మకం అన్నీ పోతాయి. ఇంకా దాంతో సింధుకి ఎవ్వరు భవిష్యత్తులో సహాయమే చేయరు. జీవితంలో ఇంకా దాన్నెవ్వరు దగ్గరికి రానివ్వరు, ఉద్యోగం ఇవ్వరు. హ, దాంతో అది జైల్లోనే మగ్గిపోతుంది. ఇంత రాత్రి ఇద్దరు బయటికి వెళ్లి ఐస్ క్రీమ్ తినొచ్చుండారా? సింధు అమ్మ కూడా వచ్చింది.